హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో వీటికి సంబంధించిన వేకెన్సీస్, ఏజ్ రిలాక్సేషన్స్, అలాగే క్వాలిఫికేషన్స్ మరియు వీటి యొక్క డాక్యుమెంటేషన్ ఎలా చేయాలన్నది పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మరియు పేమెంట్ చేయడానికి మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 19/7/2024 నుంచి ఆగస్టు 18 వరకు వీటి యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ మరియు ఫీజు పే చేయడానికి అవకాశం అయితే కల్పించారు. కిందకి చూసినట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్ట్కి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే bank.sbi/careers అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసి పేమెంట్ కూడా ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కిందకి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ మరియు ఎలిజిబుల్ క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ మరియు రెగ్యులర్ వేకెన్సీస్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఆ సెంట్రల్ రీసెర్చ్ టీమ్ ప్రొడక్ట్ లీడ్కి ఇక్కడ టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి రెగ్యులర్లో ఉన్నాయి. వీటికి సంబంధించి మినిమం ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 1/4/2024 నాటికి 30 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సపోర్టు, ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏమీ లేవు. అలాగే రెగ్యులర్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ టెక్నాలజీ, వీటికి టోటల్గా ఒక వేకెన్సీస్ అయితే ఉంది. ఇది రెగ్యులర్లో ఉంది. వీటి యొక్క ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 25 నుంచి 40 సంవత్సరాల లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ బిజినెస్, ఇందులో రెగ్యులర్ వేకెన్సీస్ 2 మాత్రమే ఉన్నాయి. వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 30 నుంచి 40 సంవత్సరాల లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ 4 క్యాడర్స్ వాళ్ళు ముంబైలో మాత్రమే వీటి యొక్క ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే రిలేషన్షిప్ మేనేజర్, ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ 123 ఉన్నాయి. అలాగే రెగ్యులర్ వేకెన్సీస్ 150 ఉన్నాయి. వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లో చూసుకున్నట్లయితే 23 నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే వైస్ ప్రెసిడెంట్ వెల్త్, ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ 43 ఉన్నాయి. అలాగే రెగ్యులర్ వేకెన్సీస్ 600 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో ఈ వైస్ ప్రెసిడెంట్ వెల్త్కే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్లు చూసుకున్నట్లయితే 26 నుంచి 42 సంవత్సరాల లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడర్, ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ 11, అలాగే రెగ్యులర్ వేకెన్సీస్ 21 ఉన్నాయి. వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్లో చూసుకున్నట్లయితే 28 నుంచి 42 సంవత్సరాల లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే రీజనల్ హెడ్, ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ 4, అలాగే రెగ్యులర్ వేకెన్సీస్ 2. వీటి యొక్క ఏజ్ రిలాక్సేషన్లో చూసుకున్నట్లయితే 35 నుంచి 50 సంవత్సరాల లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్, ఇందులో రెగ్యులర్ వేకెన్సీసే ఉన్నాయి. అవి 30 ఉన్నాయి. వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్లో చూసుకున్నట్లయితే 28 నుంచి 42 సంవత్సరాల లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ 26 ఉన్నాయి. అలాగే వీటికి సంబంధించి రెగ్యులర్ వేకెన్సీస్ 23 ఉన్నాయి. వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్లో చూసుకున్నట్లయితే 28 నుంచి 40 సంవత్సరాల లోపు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ నోట్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ లేకుంటే మీరు అప్లై అయితే చేయొద్దు. ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకోవడం జరుగుతుందని అయితే ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వీటికి సంబంధించిన రెన్యూమరేషన్ మరియు కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకున్నట్లయితే ఇది 5 years కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి రెన్యూమరేషన్స్ మనకు 60 lakh వరకు ఉంటుంది.
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ ప్రొడక్ట్ లీడర్కి 61 lakh ఉంటుంది పర్ యానమ్, అంటే సంవత్సరానికి. సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సపోర్ట్కి 20.50, అలాగే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ టెక్నాలజీకి 30 వరకు ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ బిజినెస్కి 30 lakh పర్ యానం ఉంటుంది. రిలేషన్షిప్ మేనేజర్కి కూడా 30 lakh పర్ యానం ఉంటుంది. అలాగే వైస్ ప్రెసిడెంట్ వెల్త్ కూడా 45 lakh పర్ యానం ఉంటుంది. అలాగే రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడ్కి 52 lakh పర్ యానం ఉంటుంది. అలాగే రీజనల్ హెడ్ వీటి యొక్క సాలరీ చూసుకున్నట్లయితే 66.50 lakh పర్ యానం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ వీటికి 44 lakh పర్ యానం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్కి 26.50 lakh పర్ యానం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. సెంట్రల్ రీసెర్చ్ టీమ్కి వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 1/4/24 నాటికి MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అలాగే PGDM పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, అలాగే PGBM పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన కోర్సుల్లో పూర్తి చేసిన వారైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ అనలిస్ట్ లేదా చార్టర్డ్ అకౌంట్ చేసిన వాళ్ళు కూడా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటికి మినిమం 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే సెంట్రల్ రీసెర్చ్ టీము వీటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే డిగ్రీ లేదా పీజీలో కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్లో సబ్జెక్ట్స్ అయితే డిగ్రీలో అయితే పాస్ అయి ఉండాలి. వీటికి సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీస్లో 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే వీటితో పాటు MS పవర్ పాయింట్, ఎక్సెల్, వర్డ్, అవుట్లుక్లో వీటి యొక్క నైపుణ్యత అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ టెక్నాలజీకి సంబంధించి వీటి యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే MBA, MMS మరియు PGDM చేసిన వాళ్ళైతే, అలాగే ME, BTech మరియు PGDM కోర్సుల్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో వీటి యొక్క డిగ్రీస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో మినిమం 4 years ఎక్స్పీరియన్స్ అయితే బ్యాంకింగ్ సర్వీస్లో అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ బిజినెస్కి సంబంధించి వీటి యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 1/4/2024 నాటికి MBA, MMS, PGDM కోర్సుల్లో అయితే ఉత్తీర్ణులైతే అయి ఉండాలి. అలాగే వీటికి సంబంధించి బ్యాంకింగ్ సర్వీస్లో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్ మేనేజర్ వీటి యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుకు తగ్గట్టు మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే వైస్ ప్రెసిడెంట్ వెల్త్ వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్తో పాటు MBAలో 60% మార్క్స్తో అయితే గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్స్లో గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే వీటికి సంబంధించి మినిమమ్ 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే రిలేషన్షిప్ మేనేజర్ వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ క్వాలిఫై ఉంటే చాలు. వీటికి సంబంధించి మినిమమ్ 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే రీజనల్ హెడ్ వీటి యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమమ్ 12 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ వీటి యొక్క క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే MBA, PGDM, PGDBMలో మినిమం నెక్స్ట్ చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ వీటి యొక్క క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, PGDBM పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేసిన వారు, లేదా చార్టర్డ్ అకౌంట్స్ లేదా చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు.
వీటి యొక్క మినిమం ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్కి సంబంధించి మినిమం 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేసిన వాళ్ళు లేదా చార్టర్డ్ అకౌంట్స్ లేదా చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మినిమమ్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే వీటికి అప్లై చేసే విధానం చూసుకున్నట్లయితే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే తప్పనిసరిగా ఉండాలి. వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ గైడ్లైన్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన bank.sbi/careers recruitment openings అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు ఫీజు కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ఫీజు చూసినట్లయితే జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 750 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. అలాగే వీటికి సంబంధించి డాక్యుమెంట్ అప్లోడ్ చేసే పద్ధతి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టే ముందు మీరు ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ మనకు జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీ యొక్క బ్రీఫ్ రెజ్యూమ్ కూడా ఉండాలి. వీటితో పాటు ఐడి ప్రూఫ్స్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే వీటితో పాటు మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంటేషన్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఎక్సెప్ట్ ఫోటో మరియు సిగ్నేచర్ అనేది జేపీజీ ఫార్మాట్లో ఉండి ఇక్కడ మెన్షన్ చేసిన మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాలి. అన్ని డాక్యుమెంట్స్ కూడా A4 సైజులో మాత్రమే ఉండాలి. అలాగే మినిమం ఇది 500 KB అయితే దాటకూడదు. అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్స్లో అయితే ఉండాలి. డాక్యుమెంటేషన్ ఎలా చేయాలని ఇక్కడ అన్నీ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఈ నోటిఫికేషన్ని క్లియర్గా చెక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.